హాయ్ మెథోమాగ్నెట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏరియాస్ అండ్ ప్లేన్ ఫిగర్స్ గురించి మనం చెప్పుకుందాం. అంటే సమతల పటాల వైశాల్యాలు అని అంటారు తెలుగులో. ఉండడం ఇంగ్లీష్లోనే ఉంటుంది కానీ చెప్పడం తెలుగులో, కాబట్టి బోత్ మీడియంస్కి ఇది యూజ్ అవుతుంది. టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్కి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. నేను ఓన్లీ క్వశ్చన్స్ కాకుండా టాపిక్ వైజ్ డిస్కషన్ చేస్తూ ఉంటాను. కంటెంట్ నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములాని బట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అన్ని టైప్స్కి ఇదే ఫార్ములాని యూజ్ చేస్తూ ఉంటాము, కానీ వాటి లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎలాగ మనం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇక్కడ చూపించినట్టుగా ట్రయాంగిల్ ఏబీసీ కనిపిస్తుంది కదా. ఏరియా ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్స్లో మనం డిస్కస్ చేసుకునే ఫస్ట్ వన్ ట్రయాంగిల్ గురించి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బీసీ అనేది బేస్ అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ దగ్గర నుంచి నేను డ్రా చేసి చూపిస్తున్నాను కదా, దిస్ ఈజ్ హైట్. మనకి ఇక్కడ బేస్ అండ్ హైట్ ఇవ్వలేదు. నార్మల్గా మనం ఒక వాల్యూ తీసుకొని చేద్దాం. బేస్ 20 అండ్ హైట్ 10 సెంటీమీటర్స్ తీసుకుని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 20 ఇంటూ హైట్ 10. సో ఇక్కడ 2 టేబుల్లో 20 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 10s 100, అంటే 100 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని ఏరియా అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట, చాలా సింపుల్గా ఉండేవి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అని మనం అనుకోకూడదు. ఓకే, మనం టీచర్స్ అవ్వడానికి కదా మనం ఇవన్నీ నేర్చుకునేది. కాబట్టి టాపిక్ వైజ్ అంటే కంటెంట్ వైజ్నే మనం నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మనకి కంటెంట్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనల్ని దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూద్దాం. ఇంకా దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్. 9th క్లాస్లో హెరన్స్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఇంటర్మీడియట్ అంటే ట్రిగ్నోమెట్రీలో త్రికోణమితిని యూజ్ చేసి కూడా మనకి ఒక ఫార్ములా ఉంటుంది. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం బేస్ అండ్ హైట్ ఆర్ డబల్డ్ అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఏరియా. మనం ఇంక్రీజింగ్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎప్పుడు బేస్ అండ్ హైట్ ఆర్ డబల్ అయితే. మనకి అసలు వాల్యూస్ తెలియదు కాబట్టి ఈ ఫస్ట్ తీసుకున్న వాల్యూస్నే మనం డబల్ చేసి తీసుకుందాం. అంటే బేస్ 40 అండ్ హైట్ 20. నౌ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక హాఫ్ ఇంటూ బేస్ అంటే 40 ఇంటూ హైట్ అంటే 20. ఈ 2 టేబుల్లో 40 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 20s 400 సెంటీమీటర్ స్క్వేర్. మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమని లేదు, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ముందు చేసిన ఏరియాని ఇప్పుడు చేసిన ఏరియాతో సబ్ట్రాక్ట్ చేసి తీసుకోవాలంటే ఇది 400 సెంటీమీటర్ స్క్వేర్, అది 100 సెంటీమీటర్ స్క్వేర్. మనం సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 400 మైనస్ 100 దట్ ఈక్వల్ టు 300. మనం పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 300/100 ఇంటూ 100 చేసి చేయాలన్నమాట. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 300% అనేది మనకి ఆన్సర్ అన్నమాట. ఎప్పుడు బేస్ హైట్ 2 డబల్ అయినప్పుడు. ఓకే, ఇది ఒక టైప్. ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని నెక్స్ట్ చూద్దాం. ఫర్ ఏ ట్రయాంగిల్ బేస్ ఈక్వల్ టు హైట్. ఇక్కడ బేస్ అండ్ హైట్ ఆర్ ఈక్వల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 200 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ బేస్ ఆర్ హైట్ ఏదన్నా అడగచ్చు. ఓకే, మనకి ఇది బేస్, ఇది హైట్, 2 ఈక్వల్ కాబట్టి మనం ఏదైనా ఒకటే లెటర్తో మెన్షన్ చేసి తీసుకుందాం. అంటే ఎక్స్ తీసుకుందాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఈ 2 ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే 200 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400. ఈ స్క్వేర్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 400. రూట్ ఆఫ్ 400 మీన్స్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ 20. సో బేస్ ఈక్వల్ టు 20 ఆర్ హైట్ ఈక్వల్ టు 20 బికాస్ బేస్ ఈక్వల్ టు హైట్. రైట్, నెక్స్ట్ వన్. ఫర్ ఏ ట్రయాంగిల్ బేస్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్. ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే బేస్ హైట్కి స్క్వేర్ ఉంటుంది అని ఇచ్చాడు. ఏరియా 32 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఈజ్ ద హైట్? మనం హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇది బేస్, ఇది హైట్ అయితే కనుక ఫిగర్లో చూపించినట్లుగా మనం హైట్ని
ఎక్స్ అని తీసుకుంటే క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, బేస్ హైట్ స్క్వేర్. సో బేస్ ఏమవ్వాలి, ఎక్స్ స్క్వేర్ అనమాట. మనం ఇదే ఫార్ములాని యూస్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆల్రెడీ గివెన్ 32 సెంటీమీటర్ స్క్వేర్. సో 32 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ క్యూబ్. ట్రూని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము 32 to 64. సో ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64. 64ని క్యూబ్ రూట్ అంటే కనుక 4 క్యూబ్ అని రాయొచ్చు. 4 16 64 64. సో క్యూబ్ రూట్ అండ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ 4 వస్తుందన్నమాట. నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందని చూద్దాం. ఇది ఇంకొంచెం టఫ్ అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఏబీసీ అండ్ ట్రయాంగిల్. బీసీ మనకి బేస్ అవుతుంది, ఇదేమో హైట్ అనమాట. బేస్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఇచ్చేసారు, హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే కనుక, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేశారు కదా, ఏ స్మాల్ బి స్మాల్ సి. దీని ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దానికన్నా ముందుగా మనం ఫస్ట్ టోటల్ ట్రయాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. దాని ఆన్సర్ని బట్టి ఈ లోపల ఉన్న ఏరియాని కూడా మనం తెలుసుకోవచ్చు. ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనం ఈ బేస్ ఇంటూ హైట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2లో 20 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 12 120 సెంటీమీటర్ స్క్వేర్. ఇది టోటల్ ట్రయాంగిల్ ఏరియా అనమాట. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం దీనివల్ల 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయడం వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకని, మనం మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ నేను కొంచెం వేరే కలర్తో రాస్తున్నాను ఐడెంటిఫికేషన్ కోసం. ఏరియా ఈక్వల్ టు 1/4 ఆఫ్ 120 అనమాట. అంటే 1/4 ఇంటూ 120. 4 టేబుల్లో 120 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏరియా ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. అంటే ఈచ్ ట్రయాంగిల్ కూడా మనకి 30 సెంటీమీటర్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.